హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు శ్రావణ మాసం కదా! నా వరలక్ష్మి రూపుల కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి. మా పెళ్ళై అయితే 12 ఇయర్స్ అవుతుంది. ఈ 12 ఇయర్స్‌లో నేను ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. అంటే పెళ్ళైన సంవత్సరం మా వరలక్ష్మి రోజునే మా పెళ్ళయిందనమాట. నెక్స్ట్ ఇయర్ ఏమో తనూష్ కడుపులో ఉన్నాడు. ఇంకా 10 ఇయర్స్ నుంచి అయితే నేను వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాననమాట. అంటే 10 ఇయర్స్ నుంచి నేను రూపులు కొనుక్కుంటున్నాను. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ లక్ష్మీ రూపులు ఉండాల్సిందే. వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి ఒక్కళ్ళు వరలక్ష్మి రూపు కొనుక్కుంటారండి. బట్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఎలాగంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రూపు కొనుక్కోరనమాట ఎవ్రీ ఇయర్. మేమైతే ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటాము. కొంతమంది ఏం చేస్తారంటే వరలక్ష్మి వ్రతం ఫస్ట్ ఇయర్ కొనుక్కుంటారు. ఆ ఫస్ట్ ఇయర్ కొనుక్కున్న రూపునే ప్రతి సంవత్సరము కూడా ఆవు పాలలో ముంచేసి ఆ రూపునే పూజకు ఉపయోగిస్తారు. ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే 3 ఇయర్స్ అని, 5 ఇయర్స్ అని కొనుక్కొని తర్వాత మానేస్తారనమాట. ఆ పాత రూపులనే పూజ దగ్గర ఆవు పాలతో శుద్ధి చేసి పెట్టుకుంటారు. మాకైతే ఎవ్రీ ఇయర్ రూపులు కొనుక్కుంటానండి కంపల్సరీ నేనైతే కంపల్సరీ రూపులు కొనుక్కుంటాను ఎవ్రీ ఇయర్. అలా కొనుక్కోవడం కూడా చాలా మంచిదండి. ఎందుకంటే మనకు తెలియకుండానే ఈజీగా మనం గోల్డ్ సేవ్ చేయొచ్చు. ఎలా సేవ్ చేయొచ్చు అన్నది కూడా నేను చూపిస్తాను. నేను 10 ఇయర్స్ అయ్యింది కదా! నా మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్ అవుతుంది. అంటే 2 ఇయర్స్ నేను చేసుకోలేదు. అంటే ఒక ఇయర్ ఏమో మ్యారేజ్ వరలక్ష్మి వ్రతానికి అయ్యింది. రెండో ఇయర్ తనుష్ కడుపులో ఉండడం వల్ల మూడో ఇయర్ స్టార్ట్ చేశాను పూజ అయితేను. ఈ 3 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ తీసేయడం వల్ల పక్కకి ఇంకా మిగిలిన 10 ఇయర్స్ నేను చేసుకున్నాననమాట. 12 ఇయర్స్ అయితే 10 ఇయర్స్ రూపులుంటాయి. అదే ఫస్ట్ ఇయర్ నుంచి నేను చేసుకుంటే ఈ పాటికి నా దగ్గర 12 రూపులు ఉండేయనమాట. అదిగోండి లెక్కెడుతున్నాను. అది నా ఫస్ట్ సంవత్సరం కొన్న రూపు. చిన్న రూపు అనమాట. అప్పుడు 800 ఎంతో పెట్టి తెచ్చారు. ఇంక తర్వాత సెకండ్ ఇయర్, తర్వాత థర్డ్ ఇయర్ అమ్మ దయతో ఫస్ట్ చిన్న రూపు 800 రూపుతో పెట్టుకున్నా నేను. తర్వాత కొంచెం రూపుల సైజ్ అలా పెరుక్కుంటూ వెళ్ళిందనమాట. తర్వాత 1600, తర్వాత 2000, తర్వాత 2500, తర్వాత 3000 ఈ విధంగా. తర్వాత నుంచి గ్రామ్ రూపులు అంగోండి గ్రామ్ రూపులు కొనుక్కుంటున్నాను. ఒక 4 ఇయర్స్ నుంచి మట్టికి గ్రామ్ రూప్స్ కొనుక్కుంటున్నాను. ఈ ఇయర్ కూడా గ్రామ్ రూపే కొనుక్కున్నానండి. అంటే గ్రామ్ రూపే కొనుక్కోవడం అంటే చాలా బెటర్ అనమాట. దీనివల్ల మనం చాలా మనీ సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ గోల్డ్ సేవ్ చేయొచ్చు. ఈ విషయం నాకు తెలియదు. అదిగోండి చూపిస్తున్నాను కదా గ్రామ్ రూపులు. ఇప్పుడు నా దగ్గర కరెక్ట్ అంటే 4 గ్రాములు అంటే అరకాసు కాదు. ఇప్పుడు నా దగ్గర అరకాసు బంగారం ఉంది. తెలియకుండానే అరకాసు బంగారం సేవ్ చేశాననమాట నేను. అంటే మనకి తరుగు మజూరీలు పోతాయి. అరకాసు బంగారం ఉంటుంది. అంటే కరెక్ట్‌గా అరకాసు ఉండదు. ఎంతో కొన్ని మిల్లీగ్రామ్స్ తగ్గొచ్చేమో గానీ అరకాసు బంగారం అనమాట. ఆ 4 గ్రాములుని ఈజీగా తెలియకుండానే సేవ్ చేసేసుకోవచ్చు. ఇంకా మిగిలిన రూపులు చూడండి మిగిలిన ఆ 4 రూపులు తీసేయగా మిగిలినవి 6 రూపులనమాట పాతవి. అప్పట్లో నాకు తెలీదు. అంటే పెళ్ళైన మ్యారేజ్ కొత్త కదా! అప్పట్లో నాకు ఎవరు చెప్పలేదు. రూపు కొనుక్కోవాలంటే చిన్న రూపులుంటాయి కదా! గోల్డ్‌వి మనం గోల్డ్ షాప్‌లో వెళ్తే ఇచ్చేస్తారు. మామూలుగా రూపులు ఇవ్వండి అంటే లక్ష్మీ రూపులంటే 800 అంటే అర గ్రాము, పావు గ్రాము అలాగా గ్రాములో సగము లేతే పావు గ్రాము, ముప్పావు గ్రాము అని చెప్పి ఇచ్చేస్తారు. దాని మీద ఎటువంటి మార్క్ ఏది ఉండదనమాట. జస్ట్ ఇచ్చేస్తారు. రేట్లు కూడా మనకి 2000, 2500, 800, 1600 ఆ విధంగా ఉంటాయి. అప్పట్లో ఇంకా ఆ రేటు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా రేట్ ఎక్కువైపోయినాయి రూపులు వచ్చేసరికి. పాపం చాలామంది ఏం చేస్తున్నారంటే అమ్మో అంత రేట్ ఎట్టి ఏం కొనుక్కుంటాంలే అని చెప్పి పాత రూపులను పెట్టేసుకుంటున్నారు. కానీ అలా పాత రూపులు పెట్టుకోకుండా ఇలా కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకి తెలియకుండానే మనం గోల్డ్ సేవ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చాలా రేట్లు ఎక్కువైపోయినాయి గోల్డ్ విషయం వచ్చేసరికి. చాలా రేట్ అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నది నా దగ్గర ఇప్పుడు అరకాసు బంగారం నేను సేవ్ చేసినట్టు 4 ఇయర్స్ నుంచి. ఇప్పటికిప్పుడు అరకాసు బంగారం నేను కొనాలంటే కొనలేను. ఎందుకంటే చాలా రేట్ ఉంది అరకాసు. దగ్గరకి ఇప్పుడు 40,000 ఉందనుకుంటా. అంత రేట్ అయిపోయింది ఇప్పుడు అరకాసు. అది నేను 4 ఇయర్స్ నుంచి సేవ్ చేసుకుంటున్నాననమాట. ఫస్ట్ రూపు 5,000 గ్రామ్ రూపు. ఇప్పుడు నేను అదే గ్రామ్ రూపు నేను 9,200కి కొన్నాను. నేను వెళ్ళిన నెక్స్ట్ డే మా అమ్మ వెళ్ళింది. మా అమ్మ వెళ్ళేసరికి 10,200 తీసుకున్నాడట ఆయన. అంటే జస్ట్ చూడండి ఒక్క రోజులో అలా పెరిగిపోతుందనమాట గోల్డ్ రేట్. అందుకనే మీరు ఏం చేస్తారంటే నేను నిజంగా ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను రూపులు చూసినప్పుడు. అయ్యా ఈ 6 రూపులు కూడా నేను గ్రామ్ రూపులు తీసుకుంటే ఈ పాటికి నా దగ్గర కాసు బంగారం పైనే ఉండేదే అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అదనమాట అండి. అందుకు కరెక్ట్‌గా వీలైనంత వరకు గ్రామ రూపులు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీ ఇయర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి ఇంకా చక్కగా మనం ఇవి కొనేసి పక్కనే పెట్టాలి అన్నది కూడా లేదు. ఇంగో చూడండి ఇలా చక్కగా నల్లబూసలు గుచ్చుకోవచ్చు.
రకరకాల దండలు తయారు చేసుకోవచ్చు. అంటే ఇది నేను గుచ్చింది కాదు, మా అమ్మది, మీకు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాననమాట. నేనైతే దండలు గుచ్చను. ఎందుకంటే అవి వాటిని అలాగే దాచుకుంటాను. ఎందుకంటే మళ్ళీ మెడలో వేసిన కాడ నుంచి ఎక్కడ అంటే వంకర్లు గట్ట పోతాయి కదా అని చెప్పి నేనైతే వెయ్యను. మా అమ్మ అయితే ఇలా గుచ్చుకుని చక్కగా రకరకాల మోడల్స్ గుచ్చుకుని వేసుకుంటూ ఉంటుంది. దండలు అంటే ఇష్టం అనమాట. ఇలా నల్లబూసల్లో రకరకాలుగా గుచ్చుతుంది. అంటే మా అమ్మ కూడా సేమ్ ఇంతే. మా అమ్మ, మా అక్క, మేమంతా కూడా ఎవ్రీ ఇయర్ గోల్డ్ ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతానికి గ్రామ రూపులు తీసేసుకుంటాము. ఎంత కష్టమైనా సరేనే ఏదో విధంగాని తీసేసుకుంటాను. ఆ అమ్మ అయితే ఇలా చక్కగా నల్లబూసల్లో గట్ట గుచ్చుకోవచ్చు. ఒకవేళ మీకు దండలంటే ఇష్టమైతే గనక చక్కగా ఇలాగా రకరకాల పూసలు అనమాట, నల్లబూసలతో, లేకపోతే ఎర్రటి పూసలు వస్తాయి, గ్రీన్ పూసలు వస్తాయి, ఈ విధంగానమాట డిస్కో పూసలు అని చెప్పి అంటారు. వీటితో చక్కగా మీరు రూపులు ఉంటే కనుక ఆ రూపులన్నీ గుచ్చుకుని చక్కగా దండ కింద వేసుకోవచ్చు. మెల్లో చాలా అందంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. లేకపోతే గనక చక్కగా ఇలా మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోండి నేనైతే ఎలా సేవ్ వాటిని ఎలా దాస్తానంటే ఆ రూపుల్ని నా దగ్గర ప్రస్తుతానికి 10 ఇయర్స్ నుంచి చేసుకున్నాను కదా, కరెక్ట్గా 10 రూపులు ఉన్నాయి నా దగ్గర. ఆ 10 రూపుల్ని కూడా ఈ విధంగా తాళ్ళలో వేసి కడతానమాట. ఎందుకంటే మిస్ అయిపోతూ ఉంటాయి, మనకు కూడా అంత గట్టిగా గుర్తుండదు. నిజంగా ఇప్పుడు నాకు ఎన్ని ఇయర్స్ నుంచి పూజ చేసుకుంటానంటే చెప్పలేను నేను. నా రూపులు లెక్కెట్టుకుంటే అన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నానని అర్థము. ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పి కౌంట్ చేశాను అనమాట. 10 రూపులు ఉన్నాయి కరెక్ట్గా. అంటే నేను 10 ఇయర్స్ నుంచి పూజ చేసుకుంటున్నాను. తర్వాత గుర్తు చేసుకుంటే కరెక్టే అనమాట. 10 ఇయర్స్ నుంచి పూజ చేసుకుంటున్నాను. అలా పూజ చేసిన రూపులన్నిటిని కూడా ఆ విధంగా అనమాట, అంటే ఒక తాళ్ళలో గుచ్చేసుకుని దాన్ని చక్కగా ఓ బాక్స్లో పెట్టుకుని దాచుకుంటాను. దండ లాంటిది గట్ట ఇంకా ఏం గుచ్చలేదు నేనైతే. ఎందుకంటే ఇంకా కొంచెం ఏమన్నా కాసు 2 కాసులు అవుతే చక్కగా ఏ ఉంగరమో ఏదన్నా, లేకపోతే మెల్లో లాకెట్టో, ఏమన్నా అమ్మవారి లాకెట్టో చేయించుకోవాలని నా కోరిక అనమాట. అందుకుని దాని గురించి నేను సేవ్ చేస్తున్నాను గోల్డ్ని అయితే. మళ్ళీ మెల్లో వేసుకున్న కాడ నుంచి ఏమన్నా బంగారం తరుగుదల ఉంటుంది కదా, ఏమన్నా తరుగుతుందేమో అని చెప్పి నేనైతే ఇంక అలా సేవ్ చేస్తున్నాను. ఏమన్నా అమ్మవారి లాకెట్ చైన్లో చేయించుకోవాలని చెప్పి ఇంక సేవ్ చేస్తున్నాను అనమాట. ఎలాగైతే మొత్తానికి అరకాసు బంగారం అయితే సేవ్ అయ్యిందండి. ఇంకా ఈ చిన్న చిన్న రూపులు ఉన్నాయి కదా, అవి అయితే పెద్దగా డబ్బులు రావు మనకి. మార్చిన ఏదైనా సరుకు చేయించుకున్నా మనకి డబ్బులు రావు. అప్పట్లో తెలియక 6 సంవత్సరాలు అలా డబ్బులను వేస్ట్ చేసేసాను నేను. తర్వాత తెలిసిన కాడ నుంచి గ్రామ రూపులు కొనుక్కోవడం స్టార్ట్ చేశాను. ఇంకా అవన్నీ కలిపి 1 గ్రాము వస్తాయో లేదో కూడా తెలియదు. మొత్తం ఆ 6 రూపులు కలిపి గ్రామ్ వస్తాయో లేదో తెలియదు. చక్కగా 916 మార్క్ కూడా వేసిస్తాడండి గ్రామ రూపులకి. గ్రామ రూపు కొనుక్కోవాలనుకున్నప్పుడు ముందుగానే మీరు ఏం చేయాలంటే, మనకి ఒక 2 మంత్స్ 3 మంత్స్ ముందుగానే మనకు వరలక్ష్మి పూజ ఎప్పుడు వస్తుందో చూసుకుంటాం కదా, సారీ ఎలాగో పెట్టుకుంటాం అమ్మవారి దగ్గర. సారీ రేట్ తగ్గించేయండి. ఒక 2000, 3000 పెట్టి సారీ కొనుక్కునే బదులు ఏమన్నా 1000 రూపు 600 800 పెట్టి సారీ కొనేసుకుని ఆ డబ్బులు రూపుకి సేవ్ చేయండి. అలాగే నెక్స్ట్ 2 మంత్స్ నుంచే మీరు మనీ సేవ్ చేయడం స్టార్ట్ చేయండి. నేను ఏం చేస్తానంటే ఇన్ని ఒక 2 మంత్స్ ముందుగా నుంచే స్టార్ట్ చేసేస్తా. వరలక్ష్మి వ్రతం వస్తుంది, ఓ 500 ఇవ్వండి, రూపుకి సేవ్ చేస్తున్నాను మనీ అంటే, పాపం తను 500 అని తన దగ్గర ఉంటే 1000, లేకపోతే పని దగ్గర వచ్చినప్పుడు ఒక 1000 రూపాయలు 2000 అలా ఇస్తారనమాట. ఇచ్చిన మనీ అలా ఓ బాక్స్లో సేవ్ చేసేసి వరలక్ష్మి ఇంకా కరెక్ట్గా గ్రామ రూపు డబ్బులు పోగొడ్డాక వెళ్ళి గ్రామ రూపు తెచ్చేసుకుంటాను. అది అమ్మ దగ్గర పెట్టుకుని పూజ ఇచ్చేసుకుంటాను. ఈ విధంగా అనమాట. వీలైనంత వరకు ఈ విధంగా సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనంతటా మనకే తెలియకుండా చాలా బంగారం సేవ్ చేయొచ్చు మనము. ఇంకోండి నాకు 10 సంవత్సరాలు కాబట్టి ఇంత బంగారం వచ్చింది. అదే 20 ఇయర్స్ అయిన వాళ్ళు 30 ఇయర్స్ అయిన వాళ్ళకి అయితే ఇంకా ఎక్కువ బంగారం వస్తుంది కదా. అప్పుడు అలా 40 సంవత్సరాలు అయిపోయాక కొన్ని రూపులంటూ యాడ్ అవుతాయి కదా మన దగ్గర. 40 రూపులు ఉంటాయి. ఇంకా మిగిలిన రూపులన్నీ మన దగ్గర మనీ ఉంటే యాడ్ చేసుకుని ఇలా రూపుల దండ అయితే చేయించుకోవచ్చు అనమాట. దీన్ని కాసుల పేరు అంటారు. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చండి. సరే ఇక ఉంటాను. బాయ్ బాయ్.